హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే మనం మెయిన్గా ఏంటంటే మనం వంట వండేటప్పుడు ఇప్పుడు వంట బొగన్లు వేడిగా ఉంటాయి కదా, వాటిని తీయడానికి మనం బట్ట యూజ్ చేస్తామన్నమాట. పాత బట్టలో లేకుంటే ఏదో ఒక బట్ట అయితే యూజ్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ బట్ట అనేది జారిపోయి పాత్ర అనేది కింద పడిపోతుంది అనమాట. అయితే అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఇవి కనిపించేటి అయితే తీసుకోండి. వీటిని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, మనం మెయిన్గా ఏంటంటే మనం వేడి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని తీయడానికి మనకు చాలా గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. గ్రిప్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు హీట్ అనేది చేతులకు తగలదు, సులభంగా మంచిగా స్పీడ్గా అయితే తీయొచ్చు అనమాట. కలవి చేతిలో తొడిగించుకోవాలన్నమాట. చేతిలో తొడిగించుకొని మనం తీయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ రిస్క్ పని అయితే ఏం లేదు. ఇది మెయిన్గా ఏంటంటే హీట్గా ఉండే వంట పాత్రలను తీయడానికి అయితే మనకు చాలా సులభంగా ఉంటుందన్నమాట. వాటిని చేతిలో తొడుక్కొని తీయడమే. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది ప్లాస్టికే కదా, కాలిపోయే అవకాశం ఉంటుందని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. బట్ ఇది ఏం కాలేదు, ప్లాస్టికే కానీ హార్డ్ ప్లాస్టిక్ అనమాట. మెత్తగా ఉంటుంది, చాలా గ్రిప్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మినిమం ఇది 120 నుంచి 150 రూపీస్ మధ్యలో ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మన ఇంట్లో ఉండే లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఒకసారి అయితే ఇవి తీసుకొని అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము కూడా ఇవే వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించి అయితే నేను చూపిస్తాను. మామూలుగా ఏంటంటే చేతులు తోడుకొని వాడుకోవాల్సిందే. బట్ మనము హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే మనం మెయిన్గా ఏంటంటే మనం వంట వండేటప్పుడు ఇప్పుడు వంట బొగన్లు వేడిగా ఉంటాయి కదా, వాటిని తీయడానికి మనం బట్ట యూజ్ చేస్తామన్నమాట. పాత బట్టలో లేకుంటే ఏదో ఒక బట్ట అయితే యూజ్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ బట్ట అనేది జారిపోయి పాత్ర అనేది కింద పడిపోతుంది అనమాట. అయితే అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఇవి కనిపించేటి అయితే తీసుకోండి. వీటిని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, మనం మెయిన్గా ఏంటంటే మనం వేడి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని తీయడానికి మనకు చాలా గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. గ్రిప్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు హీట్ అనేది చేతులకు తగలదు, సులభంగా మంచిగా స్పీడ్గా అయితే తీయొచ్చు అనమాట. కలవి చేతిలో తొడిగించుకోవాలన్నమాట. చేతిలో తొడిగించుకొని మనం తీయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ రిస్క్ పని అయితే ఏం లేదు. ఇది మెయిన్గా ఏంటంటే హీట్గా ఉండే వంట పాత్రలను తీయడానికి అయితే మనకు చాలా సులభంగా ఉంటుందన్నమాట. వాటిని చేతిలో తొడుక్కొని తీయడమే. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది ప్లాస్టికే కదా, కాలిపోయే అవకాశం ఉంటుందని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. బట్ ఇది ఏం కాలేదు, ప్లాస్టికే కానీ హార్డ్ ప్లాస్టిక్ అనమాట. మెత్తగా ఉంటుంది, చాలా గ్రిప్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మినిమం ఇది 120 నుంచి 150 రూపీస్ మధ్యలో ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మన ఇంట్లో ఉండే లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఒకసారి అయితే ఇవి తీసుకొని అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము కూడా ఇవే వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించి అయితే నేను చూపిస్తాను. మామూలుగా ఏంటంటే చేతులు తోడుకొని వాడుకోవాల్సిందే. బట్ మనము